ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మన పని అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా యూస్ఫుల్‌గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ టిప్ ఏంటో చూడండి. మనం వెల్లుల్లిపాయలను ఒలుచుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాము. అవి మన గోర్లలోకి వెళ్ళిపోయి మన గోర్లనేవి నొప్పి పుడుతూ ఉంటాయి. మరి అంత శ్రమ లేకుండా గోలి నొప్పి లేకుండా ఈ విధంగా పిన్నీస్ సహాయంతోటి మనం వెల్లుల్లిపాయలని సింపుల్‌గా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. దానిపైన ఉన్న తోలు ఈ విధంగా అయితే మనం వెల్లుల్లిపాయలని ఒలుచుకోవచ్చు. ఫ్రెండ్స్ భలే సింపుల్ చిట్కా ఇది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో గోర్లులోకి పోయి నొప్పి పుట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. మరి అంత కష్టం లేకుండా సింపుల్‌గా ఇలాగా మనం ఒలుచుకున్నట్లయితే మన పని అనేది సులభంగా అయిపోతుంది. అలాగే మన చేతికి కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ఇదే విధంగా మీరు ఎన్ని వెల్లుల్లిపాయలను కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలని ఈ విధంగా అయితే ఒలుచుకోవచ్చు. మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది. మరి నేను పెట్టిన టిప్స్‌లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మరి ఇంత సింపుల్ అయిన చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి పిన్నీస్ తోటి నేను ఈ వెల్లుల్లిపాయలన్నింటినీ 5 నిమిషాల్లోనే ఒలిచేసాను. ఇంత సింపుల్ అయిన చిట్కా మరి మనందరికీ ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఇంతే ఈ టిప్పు. సెకండ్ టిప్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం కాళ్ళు పగిలినప్పుడు బాగా నొప్పి పుడుతూ మరి కాళ్ళ పగుళ్ళకి అద్భుతమైన చిట్కానైతే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మనకి కాళ్ళు ఎందుకు పగులుతాయంటే మన బాడీలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మన కాళ్ళు పగుళ్ళ సమస్య వస్తుంది. అలాగే మనం కాళ్ళ కింద సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి కాళ్ళు పగుళ్ళనేవి వస్తూ ఉంటాయి. మరి ఆ కాళ్ళ పగుళ్ళని ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎలా తగ్గించుకోవాలో చూడండి. మనం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ మనకి భలే చలవ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలను మనం బాగా ఈ విధంగా తురుముకోవాలి. తురుముకొని మనం జల్లించుకోవాలి, వడకట్టుకోవాలి. ఈ జ్యూసులు మాత్రమే తీసుకోవాలి మనం ఈ ఉల్లిపాయ నుంచి. ఈ ఉల్లిపాయ రసంలో మనకి చాలా చలవ చేసే గుణాలు ఉంటాయి. ఇందుకోసం నేను ఉల్లిపాయ రసాన్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ రసాన్ని మనం ఈ విధంగా వడకట్టుకోవాలి. వడగట్టుకొని మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా ఈ ఉల్లిపాయ రసంలోకి యాడ్ చేసుకుందాము. చూడండి ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని హాఫ్ వరకు కట్ చేసేసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము. నిమ్మరసం కూడా మనకి బాగా చలువ చేసే గుణం ఉంటుంది. ఇలాగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. తరువాత మనం ఉల్లిపాయ రసంలోకి పేస్ట్‌ని వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్‌ని మనం ఒక పెద్ద స్పూన్‌తో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ రసం అనేది మనకి 2 కలిపి 2 టేబుల్ స్పూన్‌లు అవుతుంది. ఈ విధంగా ఈ మూడింటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఆ పేస్ట్ అనేది ఆ మిశ్రమం మొత్తంలోకి కలిసిపోయి వైట్‌గా వస్తుంది. అంతవరకు మనం స్పూన్ సహాయంతోటి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదే బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని కూడా ఒక 2 పించులు అయితే వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వల్ల క్లీనింగ్ అనేది బాగా జరుగుతుంది. మన లోపల ఉన్న మట్టి మలినాలు మొత్తం ఈ బేకింగ్ సోడా అనేది తొలగిస్తుంది. కాబట్టి ఈ బేకింగ్ సోడాని మాత్రం కంపల్సరీగా వేసుకోండి. వీటన్నింటినీ వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి నురగలాగా థిక్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ థిక్ క్రీమ్‌ని మనం మన పగుళ్ళ దగ్గర అప్లై చేసినట్లయితే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ చిట్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి తప్పకుండా ప్రయత్నించండి కాళ్ళ పగుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ. మరి ఇది వర్క్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగానే వర్క్ అయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం ఒక బ్రష్ సహాయంతోటి మనం ఈ విధంగా పగుళ్ళు ఉన్న దగ్గర ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగా సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని తర్వాత మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక పావు గంట ఉన్న తర్వాత చూడండి ఒక అద్భుతమైన టిప్‌ని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు యాపిల్‌ని మనం
తీసుకుంటూ ఉంటాము. తీసుకున్నప్పుడు ఆ యాపిల్ అనేది కలర్ అనేది యాపిల్‌ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టినప్పుడు, అలాగే ఆఫీస్‌కి పెట్టిచ్చినప్పుడు అవి కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నల్లగా మారిపోతూ ఉంటాయి. అలా చేంజ్ అవ్వకుండా మనం మంచినీళ్ళల్లో కొద్దిగా 2, 3 చిటికెలు తేనె అనేది వేసుకోవాలి. ఈ తేనె వేసుకొని తేనె ఆ వాటర్‌లో మొత్తంలో మిక్స్ చేసుకోవాలి. ఇలాగా తేనె మొత్తాన్ని వాటర్‌లోకి మిక్స్ చేసేసుకొని మనం ఆ యాపిల్ ముక్కల్ని గనక ఈ వాటర్‌లో వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ పాటు అలాగే వదిలేసినట్లయితే మనకి ఆ యాపిల్ ముక్కలనేవి కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ కూడా మారకుండా ఉంటాయి. కొంతమంది ఉప్పు రాస్తారు. ఉప్పు రాయడం వల్ల వాటి టేస్ట్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది. తినలేరు. తర్వాత పిల్లలు స్నాక్స్ బాక్స్‌లో పెట్టినా కూడా అందుకోసం మీరు ఇలాగా తేనె వాటర్‌లో గనక వేసుకుంటే మీకు పిల్లలకి కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నోటికి తినబుద్దవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 2, 3 నిమిషాలు ఆ వాటర్‌లో ఉంచుకొని స్నాక్స్ బాక్స్‌లో గనక మనం పెట్టుకున్నట్లయితే మరి యాపిల్ అనేది తెల్లగా అలాగే ఉంటుంది. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా. చూడండి ఇలాగ మీరు ఫ్రూట్స్‌ని పిల్లలకి ఇచ్చినట్లయితే టేస్టీగా యమ్మీగా తింటారు ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇంతే ఈ 3 టిప్పులు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.